ప్రియాంక ఈ దేశపు రక్షకురాలుగా ప్రొజెక్ట్ కావడం కోసం ఒక పెద్ద ఎత్తు అయితే ప్రయత్నించినటువంటి టీం ఒకటి ఫెయిల్ అయింది. ఇవాళ కనుక మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మీడియాలో చూస్తే అధికార పార్టీకి అత్యంత మానసపుత్రిక అయినటువంటి పత్రికలో రేపు మరో బోఫార్స్ తరహాలో నిరసన చేయబోతున్నారా, ఎంపీలందరూ రాజీనామాలు చేయబోతున్నారు, విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి 10 పార్టీలకు సంబంధించి 128 మంది రాజీనామాలు చేయబోతున్నారా. ఆనాడు బోఫార్స్లో బోఫార్స్ సంఘటన బేస్ చేసుకుని నాడు రాజీనామాలు చేసినప్పుడు నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ వీళ్ళందరూ కలిసి రాజీనామాలు చేశారు 110 మంది వరకు. కాబట్టి ఇప్పుడు 128 మంది రాజీనామా చేయడం అనేటువంటి దానికి ఒకటి సిద్ధమయ్యారు. దీంతో మోడీకి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇవాళ పొద్దున కూడా అదే చేశారు. మళ్ళీ అదే మీడియా ప్రియాంక గాంధీ వాద్రా, ఇప్పుడు ప్రియాంక వాద్రా అంటలేదు, వీళ్ళు ప్రియాంక గాంధీ అన్నీ మార్చేశారు. నారా బ్రాహ్మణి అవుతుంది, నందమూరి బ్రాహ్మణి నారా బ్రాహ్మణి అవుతుంది. ప్రియాంక వాద్రా మాత్రం ప్రియాంక గాంధీగా మారిపోద్ది ఇక్కడికి రాగానే. ఇది ఒక విచిత్రమైనటువంటి పని. మన ఇష్టం, మనం నారా సుహాసిని, చుండ్రు సుహాసిని లాగానే ఉంటుంది. అదేమంటే మార్చుకోకూడదు, లేకపోతే పాత పేర్లు పెట్టుకోకూడదు అని రూల్ ఏం లేదు. కాకపోతే నిన్నటిదాకా అట్ట రాసి ఇవాళ రాయడమే ఇక్కడ సమస్య. పాపం సుహాసిని అంటే పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెడదాం, ఆవిడ అంతకుముందు రాజకీయాలు లేదు. కానీ ఇక్కడ వీళ్ళ కుటుంబం అయితే రాజకీయాల్లోనే ఉంది కదా. ప్రియాంక వాద్రా అని రాసిన ఇదే మీడియా ప్రియాంక గాంధీ అని ప్రొజెక్షన్ అయితే బాగానే చేసుకొస్తుంది. అది పక్కన పెడితే ఇక్కడ ఒక వింత పరిణామం ఏంటంటే ఆమె రాబర్ట్ వాద్రాతో కలిసి ఈడీ దగ్గరికి వెళ్తుంది. ఇది నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఆమె మీద విచారణకు హాజరవ్వడం అంత దారుణం అట. ఆ రోజునంటే మీడియా అంతా పార్టీ మీడియాగానే ఉండదు. ఇంకోటి అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు అప్పుడు. అప్పుడు పవర్లో ఉన్నటువంటి అపోజిషన్ నుంచి పవర్లోకి వచ్చినటువంటి జనతా పరివార్ స్ట్రాంగ్గా లేకపోవడం, సరైన లీడర్ లేకపోవడం అన్నటువంటిది ఉపయోగపడింది, సెంటిమెంటల్గా పనిచేసింది. ఇంకోటి జనానికి అప్పటికి ఇవన్నీ తెలవదు, కుంభకోణాలకు సంబంధించినటువంటి నిజాలు. ఇక్కడ రాబర్ట్ వాద్రా అనేటువంటి ఆయన ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నడుపుతుంటాడు. 55 లక్షల రూపాయలకు భూమి కొని 5.5 కోట్లకి 4 రోజులకి అమ్మేస్తాడు. ప్రభుత్వం ఈ భూమిని ఇస్తుంది, ఇక్కడ ఈయన అమ్మేసుకుంటాడు. ఈయన రకరకాలుగా అలాగా, అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. వాళ్ళు ఏదో భూమిని లక్షల్లో ఈయనకిస్తే ఈయన దాన్ని కోట్లల్లో అమ్మేసుకుంటాడు. ఈ డబ్బులతో లండన్లో కొనుక్కుంటుంటాడు. పాపం అట్లా ఏదో పేద వ్యాపారి ఆయన. ఆ వ్యాపారి గారు చేసినటువంటిది ఇది అవినీతి కాదు. ఆయన పాపం నీతివంతంగా సంపాదించుకుంటుంటే ఆయన దాని మీద విచారణ చేసి ఈడీది తప్పు. ఆ ఈడీ అనేటువంటి ఒక దుర్మార్గపు సంస్థ ఇట్లాంటి వాటి మీద అనవసరంగా విచారించి ప్రతిపక్షాలను వేధించడానికి మోడీ తయారు చేస్తే తన బాధితుడైనటువంటి తన భర్తకి తోడు నిలవడం కోసం ప్రియాంక గాంధీ అలియాస్ వాద్రా గారు వెళ్తే ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలందరి మనసులు కరిగిపోయి, రక్తం ఉడికిపోయి, వాళ్ళ గుండెలు మండిపోయి, ఇంత దుర్మార్గం చేస్తావు, అవినీతి మీద నువ్వు విచారణ చేస్తావు మోడీ, నువ్వు రఫెల్లో దుర్మార్గుడివి అని చెప్పి నమ్మి ఇక్కడ వ్యతిరేకంగా ఓటేయాలి. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో మీడియా ప్రొజెక్షన్. ఇది ప్రియాంక భవిష్యత్తు ఈ దేశపు రక్షకురాలు. ఎందుకంటే వీళ్ళే నిన్నటిదాకా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇది జనంలో పాజిటివ్ రావట్లేదు కాబట్టి భవిష్యత్ రక్షకురాలుగా ప్రియాంక గాంధీని చూపెట్టాలి. కాకపోతే కాంగ్రెస్ వరకు ఒకటి బెనిఫిట్ ఏంటంటే నిన్నటిదాకా విరాళాలు ఇచ్చేందుకు కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే అనిల్ అంబానీ ఇష్యూలు, కాంగ్రెస్ చేసేటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత పవర్లోకి వచ్చే నమ్మకం లేదని చెప్పేసి విరాళాలు ఇవ్వడానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావట్లేదు. బట్ భవిష్యత్తులో ఏదో ఒక ప్రధానమంత్రి అవుతారు వీళ్ళు అనేటువంటి నమ్మకం ప్రియాంక వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి ఇప్పుడు విరాళాలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు చెప్పేటువంటి మాట. అంత ఎత్తున రాకపోయినా కొంతైనా తీసుకురావడానికి వీలుంటుందని. ఆవిడ ఖచ్చితంగా భవిష్యత్తు ఆశాకిరణమే కాంగ్రెస్ పార్టీకి, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆ వంశపారంపర్యంగా ఆ రక్తాన్ని చూపెడితే తప్పించి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. లీడర్గా ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళని అయితే లీడర్గా భావిస్తారు తప్పించి మనలో నుండి కార్యకర్తల్లాగా వచ్చినటువంటి ఒక పివి నరసింహారావులు, సీతారాం కేసరి లాంటి వాళ్ళు మనకు నచ్చరు అక్కడ. ఎందుకంటే మనకి వంశపారంపర్యంగా ఆ తీర్థమే నచ్చుతుంది కాబట్టి. ఆ సిచ్యుయేషన్లో దాన్ని బానిసత్వ భావజాలము, పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థలని రాసినటువంటి వామపక్ష భావజాలపు జర్నలిస్టులు రాస్తున్నటువంటి తాజా కథనాలు ఇదనమాట. వ్యక్తి పూజని పెంచి పోషించి ఎమోషన్స్, సెంటిమెంట్స్ని రెచ్చగొట్టి ప్రజల్ని వెర్రిపప్పల్ని చేయడానికి జరుగుతున్నటువంటి తాజా అతిపెద్ద ప్రయత్నం అయితే ఇప్పుడు మరొకసారి బయటపడింది. కాకపోతే ఇది తప్ప రైట్ అన్నటువంటి పబ్లికే డిసైడ్ చేయాలి.